హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఒక సూపర్ ఎగ్జైటింగ్ న్యూస్ అయితే తెలుసుకోబోతున్నాం. అదేంటంటే కాగ్నిజెంట్ నుంచి చాలా మంచి ఆపర్చునిటీ అయితే స్టార్ట్ అయింది భయ్యా. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఈ ఆపర్చునిటీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫైనల్ గా మీ అందరి కోసం అయితే అవైలబుల్ గా ఉంది. సో ఇందులో మనం ఏం చేయాలో చిన్న వర్క్ లో అయితే చూద్దాం. మనం వర్కింగ్ మోడల్ ఏంటో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు నుండి నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఒకవేళ ఇలాగే సపోర్ట్ చేస్తే తెలుగులో మోర్ వీడియో చేయడానికి అయితే డెఫినెట్ గా ట్రై చేస్తాను. నేను వర్కింగ్ మోడల్ గురించి మాట్లాడాలంటే ఇది కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే చెప్పుకోవచ్చు. మనం మీరు ఇంట్లో కూర్చొని ఈ జాబ్ కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు. దీన్ని కాగ్నిజెంట్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఓపెనింగ్స్ అంటే చాలా రేర్ ఆపర్చునిటీ ఇది. ఇదైతే ప్రెజెంట్ అయితే అవైలబుల్ గా ఉంది కాబట్టి మిస్ అయితే చేయకండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఎగ్జాక్ట్ వర్క్ ఏంటో చూద్దాం. మనం ఏం వర్క్ చేస్తానంటే కస్టమర్ తో ఇంటిగ్రేట్ ఉంటుంది. అలాగే మెయిన్ కస్టమర్ సర్వీసెస్ ప్లస్ సపోర్ట్ టైప్ జాబ్ అయితే చెప్పుకోవచ్చు. మనం దీన్ని చాలా పార్ట్ టైం వర్క్, రికార్డింగ్ అండ్ మెయింటైనింగ్ ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటుంది. ఇది కస్టమర్స్ కి చాలా డౌట్స్ అండ్ క్వైరీస్ ఉంటే అవి వై ఫోన్, మెయిల్, చాట్ ద్వారా అయితే మీరు ఆన్సర్ అయితే ఇవ్వాలి. వాటిని మీరు హ్యాండిల్ చేయడానికి మీకు ఒక మెయింటైన్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది. డెఫినెట్ గా కస్టమర్ ప్రాబ్లమ్స్ ను ప్రాపర్ గా లిజన్ చేసి అండర్స్టాండ్ చేసుకొని రిసాల్వ్ అయితే చేయడానికి అయితే మెయిన్ వర్క్ ఉంటుంది ఇందులో అయితే మీకు. అలాగే రికార్డ్స్ మెయింటైన్ చేయడం, ట్రాన్సాక్షన్ ట్రాక్ చేయడం, కంప్లైంట్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ ను అప్డేట్ చేయడం కూడా మెయిన్ వర్క్ అయితే ఉంటుంది. ఇందులో మెయిన్ పార్ట్ అయితే చెప్పుకోవచ్చు. మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలిజిబిలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది ఎవరెవరు అప్లై చేయాలని. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికైతే. ఇంత ముందుకు మీరు జాబ్ లేకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. కాగ్నిజెంట్ ఫ్రెషర్ అయితే వెల్కమ్ చేస్తుంది ఈ రోల్కి అయితే. జాబ్ రిమోట్ కాబట్టి లొకేషన్ ఇష్యూ అయితే ఏం లేదు భయ్యా. మీరు ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు తెలంగాణలో స్టేట్స్ ఎక్కడ ఉన్నా పర్వాలేదు, దీనికైతే అప్లై చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ లో కింద టైప్స్ అయితే ఉంటాయి చూడండి. వర్క్ టైప్ రిమోట్ జాబ్ అన్న వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే ఇగ్నోర్ చేసుకోవచ్చు. సాలరీ గురించి మాట్లాడుకుంటే వెబ్సైట్ లో మనకైతే డిస్కస్ చేయలే. ఇంటర్వ్యూ క్లియర్ చేశాక ఆఫర్ లెటర్ టైంలో మనకు ప్రాపర్ గా అయితే మెన్షన్ చేస్తారు ఎంత ప్యాకేజ్ ఇస్తారని. ఇందులో మనం వర్కింగ్ డేస్ కూడా చూసుకోవచ్చు. మోస్ట్లీ 5 days అయితే వర్కింగ్ ఉంటాయి మనకు వీక్లీలో. ఇంకా 2 days మనకు వీకెండ్స్ అయితే ఉంటాయి. మెయిన్గా రిక్వైర్మెంట్ ఏంటంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే డెఫినెట్ గా ఉండాలి. ఇంగ్లీష్ లో బాగా మాట్లాడగలగాలి. అలాగే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కస్టమర్స్ అనేది. సో ఇది మనకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఈ స్కిల్స్ ఉంటే మాత్రం. అసలు ఈ కస్టమర్ సర్వీస్లలో ఏం చేయాలి ఏంటంటే మనకు మెయిన్ థింగ్ ఏంటంటే కామ్ అండ్ పేషెన్స్ అయితే ఉండాలి. మనం కస్టమర్ ప్రాబ్లమ్స్ ను పేషెంట్ గా వినాలి. వినడం వల్లనే మనకు క్లియర్ గా చెప్పగలుగుతాం. సో ఇది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే చూసుకోవాలి. మనం ఏదైనా ప్రాబ్లం చెప్తే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి. సో ఈ రోల్లో మీకు మెయిల్స్, చాట్స్, ఫోన్ కాల్స్ తో మీకు కస్టమర్స్ తో అయితే కనెక్ట్ అవుతారు. అలాగే కమ్యూనికేట్ కూడా చేస్తారు. డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఫర్దర్ లో ఒకవేళ మీరు ఫుల్ టైం జాబ్ కావాలంటే కూడా డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. బేసిక్ కంప్యూటర్ హ్యాండింగ్ స్కిల్స్ ఉంటే ఈజీగా మీకు మేనేజ్ చేయొచ్చు. ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఈజీగా బ్రేక్ చేయాలంటే ఇప్పుడైతే చూద్దాం. మనం కస్టమర్ రిక్వైర్స్ హ్యాండిల్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లైక్స్ అండ్ ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ గురించి అయితే వాళ్ళు డౌట్స్ అయితే అడుగుతారు కాబట్టి వాటికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు డెఫినెట్ గా ఉండాలి. ఇష్యూను రిసాల్వ్ చేయడంలో డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది. బిల్ పే చేయడం కానీ, ఆర్డర్స్ ఇష్యూస్ కానీ, జనరల్ డౌట్స్ కానీ వీళ్ళన్నింటినీ అయితే క్లియర్ చేయాలి. మనం సొల్యూషన్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫోన్ కాల్, మెయిల్, చాట్ ద్వారా ప్రొఫెషనల్ గా మనం అయితే బిహేవ్ చేయాలి. కస్టమర్స్ ను హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేయాలి. మనం ఈ జాబ్ లో అయితే మనం ట్రాన్సాక్షన్ అండ్ ఇంటరాక్షన్ రికార్డ్స్ సేవ్ అయితే చేయాలి. మీరు చేసిన ప్రతి చిన్న వర్క్ ను సిస్టమ్ లో అయితే అప్డేట్ చేయాలి. ఫీడ్బ్యాక్స్ ను ట్రాక్ చేయడం, కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ ను మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ ఫీడ్బ్యాక్స్ బేస్ చేసుకుని ఫ్యూచర్ లో మీకు సాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదంతా విన్నారు కదా. మీరు సింపుల్ గా ఏం చేయాలంటే కస్టమర్ సపోర్ట్, డాక్యుమెంటేషన్ వర్క్ అయితే అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. సో ఈ జాబ్ ఎక్కడ పోస్ట్ చేశారంటే ఈ జాబ్ డైరెక్ట్ గా కాగ్నిజెంట్ అఫీషియల్ కెరియర్ లో వెబ్సైట్ లో పోస్ట్ చేశారు. అంటే మనం థర్డ్ పార్టీ ఫేక్ లింక్స్ వల్ల కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్ గా కాగ్నిజెంట్ పోర్టల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో ఇదైతే డెఫినెట్గా యూజ్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే చూద్దాం. అప్లై ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఈ జాబ్కి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా యూజ్ చేసుకోండి, అప్లై చేసుకోండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఫ్రెండ్స్ ఎవరైనా పార్ట్ టైం జాబ్ కోసం చూస్తుంటే ఈ రీల్ అయితే డెఫినెట్గా షేర్ చేయండి. డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకు. ఈ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా కాగ్నిజెంట్ కెరియర్ ఓపెన్ అవుతుంది. చూసుకోండి, అక్కడ మీకు అప్లై నౌ అనే బటన్ మీద అయితే కనిపిస్తుంది. ఫస్ట్ టైం కాగ్నిజెంట్ వెబ్సైట్ లో అప్లై చేస్తున్నప్పుడు డూ యూ హ్యావ్ అకౌంట్ అని వస్తుంది. ఒకసారి అడుగుతుంది. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే డైరెక్ట్ సైన్ అప్ అయితే కావండి. ఒకవేళ అకౌంట్ లేకపోతే రిజిస్టర్ అయితే కావండి. అప్లికేషన్ ఫామ్ అయితే అప్పుడు ఒకసారి చూసుకోండి. అక్కడ పర్సనల్ డీటెయిల్, ఎడ్యుకేషన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, రెజ్యూమ్ అప్లోడ్, అదర్ బేసిక్ క్వశ్చన్స్ అయితే ఫిల్ చేయండి. రెజ్యూమ్స్ అప్లోడ్ చేసే ముందు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ చెక్ చేస్తున్నాయి. ఏటీఎస్ స్కానర్స్ అయితే యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోండి. మీరు ఏ జాబ్కి చేయాలనుకున్నారో ఆ జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ తోనే రెజ్యూమ్ అయితే బిల్డ్ చేసుకోవాలి. మీరు ఆల్ డీటెయిల్స్ కరెక్ట్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. మీరు అప్లికేషన్ చేశారా ఏం చేస్తారంటే అప్లికేషన్ సబ్మిట్ చేశాక జనరల్లీ 15 days ఆర్ 10 days లో మీకు మెయిల్ అయితే వస్తుంది కన్ఫర్మేషన్ అనేది. సో వాళ్ళు షార్ట్ లిస్టెడ్ అని మీకు ఇంటర్వ్యూ కానీ అదర్ థింగ్స్ వాళ్ళు మొత్తం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మెయిల్ అయితే చెక్ చేసుకోండి. మెయిల్ చెక్ చేసుకుంటే మీకు డెఫినెట్గా ఆపర్చునిటీ వస్తుంది. సరే స్పామ్ మెయిల్లో కూడా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి డైలీ అయితే చెక్ చేసుకోండి మెయిల్ను. సో హానెస్ట్లీ చెప్పాలంటే కాగ్నిజెంట్ లాంటి ఎంఎన్సీ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలంటే చాలా కష్టం, రేర్ ఆపర్చునిటీ. ఇది అయితే అయితే చాలా రేర్ ఆపర్చునిటీ. ఇందులో మనకు కస్టమర్ సర్వీసెస్, ఆపరేటింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో ఎంఎన్సీ కంపెనీలో మీకు కావాలంటే కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. సో ఇంట్రెస్ట్ ఉంటే డిలే చేయకండి. కింద లింక్ ఓపెన్ చేసి టుడే అయితే అప్లై చేసుకోండి. ఇంకా మీకు లేటెస్ట్ ఓపెనింగ్స్, ఇంటర్న్షిప్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం కింద టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. డెఫినెట్గా జాయిన్ అవ్వండి. అక్కడ డైలీ అప్డేట్స్ అయితే షేర్ చేస్తాను కాబట్టి ఛానల్ ఇంతవరకు చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకో బెస్ట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.